అనకాపల్లి జిల్లా సోమదేవపల్లి గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత పింఛన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి పింఛన్లు లబ్ధిదారులకు అందజేశారు. గ్రామాన్ని అనుకొని ఉన్న వరాహ నది గ్రోయిన్కు 9.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడంతో ప్రజలు ఆగ్రహంగా హర్షం వ్యక్తం చేశారు. తనను గెలిపిస్తానని మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నారని, ఇక తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానన్నారు. వరాహ నది ప్రవాహానికి కొట్టుకుపోయిన కులదైవం గుడిని కట్టిస్తారని చెప్పారు. తెగిపోయిన వరాహ నది గ్రోయిన్ను ఆమె పరిశీలించారు. కట్టిన తర్వాత అమ్మవారి టెంపుల్ ఎక్కడ కట్టాలన్నది ఒకసారి ఆలోచించుకొని మళ్ళీ ఊరందరం కలిపి ఆలోచించు. 24 ఎలక్షన్స్ టైంలో మీ ఊరు వచ్చినప్పుడు మీ ఊరంతా కూడా ముక్త కంఠంతో ఒకటే ఒకటి మాట అడిగారు. అమ్మ మాకు ఏటిగట్టి వేసి పెట్టండి, ఏటిగట్టి ఇబ్బంది అయితే కనుక మేము ఇబ్బంది పడిపోతున్నాం. చిన్నపాటి వరద వచ్చినా కూడా మా ఊరి మీదకి వచ్చేస్తుందేమో, గట్టు కనుక ఒకటి తెగిపోతే మాకు కూడా బయట ప్రపంచానికి కూడా సంబంధాలు తెగిపోతాయని చెప్పి మీరందరూ కూడా ఆ రోజు మాట చెప్పారు. నేను ఆ రోజు మీకు ఒక మాట ఇచ్చా, అమ్మ నేను ఆ ఏటుగట్ట శాంక్షన్ చేసిన తర్వాతనే నేను మీ ఊర్లోకి వస్తాను, అంతవరకు ఊర్లోకి రాను, ఆ ఏటుగట్ట శాంక్షన్ చేసుకుని ఊర్లోకి వస్తానని చెప్పాను. 2019 నుంచి 24 మధ్యలో మాక్సిమం మనందరూ